తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్నారని రంగారెడ్డి జిల్లా అత్తాపూర్కు చెందిన పలువురు భూ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి, ఆయన కుమారుడు వరుణ్ అధికార బలాన్ని ఉపయోగించుకొని తమ భూముల్లోంచి అక్రమంగా వారి భూమి వద్దకు రోడ్లు వేయించుకుంటున్నారని ఆరోపించారు. పలువురు అధికారులు మంత్రి కుమ్మక్కై తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నారని, తమను వేధింపులకు గురి చేయడమే కాకుండా 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చేలా తమపై ఒత్తిడి చేశారని వాపోయారు. 2022లో తాము 555 గజాల స్థలాన్ని జీహెచ్ఎంసీకి గిఫ్ట్ రూపంలో ఇచ్చామని చెప్పారు. తర్వాత తమకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని వాపోయారు. దస్తావేజులు సేకరించి అందులో తమకు జరిగిన మోసాన్ని గుర్తించి కోర్టులో కేసు నమోదు చేశామని తెలిపారు. స్థలం వద్దకు వెళ్లేందుకు కూడా తమకు పోలీసులు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. పేదల బస్తీలో రోడ్లు లేకుండా ఏ ఒక్క అధికారి స్పందించడు, కానీ మంత్రి కృష్ణారావు స్థలానికి రోడ్డు వేసేందుకు మాత్రం అధికార యంత్రాంగం మొత్తం ఎక్కడే ఉన్నదని మండిపడ్డారు. తమకు జరుగుతున్న అన్యాయంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం జరిగేదాకా ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. మొత్తం పోలీస్ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ వాళ్ళందరూ అక్కడ కూర్చోబెట్టుకొని టౌన్ ప్లానింగ్ టీమ్ ఎవ్రీబడీని తెచ్చుకొని డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఏ పూర్ పీపుల్కి ఫర్దర్గా హెల్ప్ అవ్వదు. అక్కడ 4 acres వెంచర్ ఉంది జూపల్లి వరుణ్ గారికి. ఆ వెంచర్ కోసం ఇదంతా హడావిడి, ఈ బెనిఫిట్ ప్లస్ దానికోసం హడావిడి. ఇది మా ల్యాండ్, ఇది మా పట్టా ల్యాండ్. ఈ పట్టా ల్యాండ్లో ఇష్యూ జరుగుతుంది. ఇష్యూ వచ్చేసి ఏంటంటే 2017లో బండారి నారాయణ అండ్ లెబనాన్ కన్స్ట్రక్షన్ ఓనర్ జూపల్లి వరుణ్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ రోడ్లో వాళ్ళ ల్యాండ్ కాకుండా మా ల్యాండ్లో కూడా 20 feet వాళ్ళ ల్యాండ్లో చూపించారు. ఇక్కడ నుంచి మా ల్యాండ్ కూడా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో చూపించి వాళ్ళు వాళ్ళదని చెప్పడం చెప్పి రాజేంద్ర నగర్లో రిజిస్టర్డ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నాం ఇన్ 2017. ఈ 2017 వరకు 2020లో ఇక్కడ నుంచి ఆ ల్యాండ్ మా బాబాయ్ వాళ్ళు మేము మొత్తం మాది మా ఇద్దరు బాబాయ్ వాళ్ళ ల్యాండ్ 2020లో మేము పార్టిషన్ చేసుకున్నాం. 2020లో పార్టిషన్ చేసుకున్నాం. టిల్ పార్టిషన్ ఈ ల్యాండ్ వచ్చేసి ఇక్కడ అంతా ఫార్మింగ్ జరుగుతుంది. ఫార్మింగ్ ల్యాండ్, ఈ ఫార్మింగ్ ల్యాండ్ వచ్చేసి మొత్తం మా కంట్రోల్లో ఉంది, చేసుకోలేదు. బండారి ఫ్యామిలీ అంటే ఈ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రాంగ్ నోషన్తో 2017 నుంచి ఉన్నారు. మాకు రాంగ్ నోషన్ 2024 మేలో మాకు రివీల్ అయింది. టిల్ దెన్ మాకు రివీల్ అవ్వలేదు. అది అపాయింట్ టైం ఎట్లయిందంటే స్టోరీ మేము ఈ పార్టిషన్ 2020లో ఉన్నారు. ఇప్పుడు మా ల్యాండ్, మా సొంత ల్యాండ్ 555 గజాల ల్యాండ్ మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఇంకోటి అంతకన్నా ముందు ఇంకో ల్యాండ్ ఉంది మాది. ఆ ల్యాండ్ మేము గిఫ్ట్ కూడా చేయలేదు. ఇంకా ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. క్యాన్సిలేషన్ పెట్టిన తర్వాత కూడా వర్క్ చేస్తాం. ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. మీకు అన్ని పేపర్స్ నేను సబ్మిట్ చేస్తాను. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నేను ప్రతి ఒక్క పేపర్ సబ్మిట్ చేస్తాను మీకు. మాకు ఎటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా కోర్టులో కేసు ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పంగా కూడా అందరినీ మేనేజ్ చేస్తూ ప్రెషరైజ్ చేస్తూ యంత్రాంగాన్ని పవర్ని మిస్యూజ్ చేసుకుంటూ ఈ వర్క్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పుడు వర్క్ చేయొద్దనే సెన్స్ గవర్నమెంట్ వాళ్ళకు ఉండాలి. అంతంత కమిషనర్ మీద ఏమైనా పిటిషన్ ఇస్తారా కోర్టులో? మేము ఆల్రెడీ కమిషనర్ గారికి మేము నోటీస్ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రతి పేపర్ కూడా మా దగ్గర ఉంది. ఎవ్రీ అవర్లీ బేసిస్లో ఫోటోగ్రాఫర్స్ పెట్టి ఫొటోస్ తీస్తున్నాము. మేము ఆల్రెడీ ది కమిషనర్ జిహెచ్ఎంసీ ట్యాంక్ బండ్ గారికి కూడా నోటీస్ సర్వ్ చేసినాం ఆల్రెడీ. ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ ద లూప్. ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కమిషనర్ గారు హెడ్ కాబట్టి కమిషనర్ గారికి కూడా మేము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు లూప్లో ఉన్నారు. లూప్లో ఉన్న తర్వాత కూడా నోటీసెస్ సర్వ్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా వర్క్ చేయడం అనేది దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. నా పేరు కొండకల శ్రీకాంత్ రెడ్డి. నేను అత్తాపూర్ వాసిని. యాక్చువల్లీ మొత్తం మన అత్తాపూర్ మా సైట్లో
ఫస్ట్ నుండి సిఐ గారు, ఏసీపీ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుళ్ళు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డిఈలు, ఇంతకుముందు ఈ గారు వచ్చేళ్ళారు. ఇది కాకుండా టౌన్ ప్లానింగ్లో జోనల్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, అది కాకుండా మన చీఫ్ సిటీ ప్లానర్ మన టౌన్ ప్లానింగ్ వాళ్ళ యంత్రాంగంలో ఉన్న వాళ్ళంతా, మన రాజేందర్ సర్కిల్కి సంబంధించిన వాళ్ళంతా సండే రోజు సాయంత్రం ఈ విధంగా పనిచేయాల్సిన పనేముంది. సండే సాయంత్రము ఈ విధంగా ఎక్కడ కూడా పనిచేయదు యంత్రాంగం. అదే ఇంకో విషయం ఏంటంటే, మా ల్యాండ్లో అన్యాయంగా ఎటువంటి మా ప్రమేయం లేకుండా మా పట్టభూమిలో వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. ఎవరు చేస్తారు? జూపల్లి కృష్ణారావు గారి కొడుకు, జూపల్లి కృష్ణారావు గారి పవర్ మిస్యూజ్ చేసుకుంటూ యంత్రాంగాన్ని జోనల్ కమిషనర్ గారి త్రూ ఇదంతా వర్క్ నడుస్తుంది. ఓకే రైట్. రోడ్ టెండర్ 27 lakhs ఇష్యూ చేసారు. అత్తాపూర్లో కానీ రాజేందర్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎన్నో రోడ్లు కొన్ని సంవత్సరాల నుంచి వేస్తలేరు రోడ్లు. ఇక్కడ ఒక్క పేదవాడికి కూడా ఉపయోగపడని రోడ్డు ఎందుకు వేయాల్సి వస్తుంది? వాళ్ళ ప్రాజెక్టుల కోసం ఎందుకు వేయాల్సి వస్తుంది? పవర్లకు రాగానే పవర్ మిస్యూజ్ చేసుకోవడం కరెక్టా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఇప్పుడు లేక్స్లో